మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎంత వరకు తెలంగాణ మీద ఉంది? అలాగే ఇది రైతులకు శుభసూచకమా? లేదా? అలాగే ఇప్పుడు హైదరాబాద్‌లో దీని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంది అనేది మనతో పాటు ధర్మరాజు ఉన్నారు వెదర్ ఆఫీసర్. సార్ మీరు చెప్పండి. జనరల్‌గా ఇప్పుడు మోంతా తుఫాను తీవ్రం అవుతోంది అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు దీని ప్రభావం తెలంగాణ మీద ఉండే అవకాశం ఉందంటారు? నిన్నటి వరకు కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైతే మోంతా తుఫానుగా కొనసాగుతుందో ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఇది తీవ్ర తుఫానుగా పరివర్తనం చెందింది. సో ఇది తీవ్ర తుఫానుగా పరివర్తనం చెంది ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రస్తుతం 14.9 డిగ్రీల అక్షాంశం గుండాను, అలాగే 82.9 డిగ్రీల రేఖాంశం గుండా ప్రస్తుతం ఇది కొనసాగుతుంది. సో ముఖ్యంగా ఈ యొక్క తీరానికి దగ్గరగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తుఫాను మచిలీపట్నం తీరానికి 160 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశగాను, అలాగే చూసుకున్నట్లయితే కాకినాడ తీరానికి సుమారు 240 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ తీరంగాను, అలాగే చూసుకున్నట్లయితే విశాఖపట్నానికి 320 కిలోమీటర్లు దూరంగాను, అలాగే గోపాల్పూర్ అంటే ఒరిస్సాకి తీరానికి చూసుకున్నట్లయితే 530 కిలోమీటర్లు దక్షిణ నైరుతి తీరం గుండానే ఇది ప్రస్తుతం కొనసాగుతుంది. సో ఈరోజు సాయంత్రం కానీ లేదు అంటే రాత్రికి ఇది చూసుకున్నట్లయితే మచిలీపట్నం లేదు అంటే కళింగపట్నం, సుమారు కాకినాడ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇది తీరాన్ని తాకే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో ఆ సమయంలో ఈదుడుగాలుల ప్రభావం కూడా గంటకు సుమారు 90 కిలోమీటర్ల నుంచి అలాగే 100 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇది తీవ్ర తుఫానుగా ప్రస్తుతం కొనసాగడం వల్ల ఒక్కొక్కసారి 110 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క గాలి వేగం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఇది తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటుతుందో ఆ సమయంలో మన దగ్గరగా ఉన్నటువంటి రాష్ట్రమైన తెలంగాణ మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం ఈ యొక్క జిల్లాలకు ఇప్పటికే రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులను ఎక్కువగా తాకుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క జిల్లాలకు ఎక్కువ దాని యొక్క తీవ్రత అనేది కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమారు 8 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే 7 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. దీని యొక్క ప్రభావం రేపు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రేపు కూడా ఆల్మోస్ట్ 12 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు, అలాగే చూసుకున్నట్లయితే ఎక్కువ ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా ఈ యొక్క తీవ్రతతో కూడినటువంటి వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎల్లో హెచ్చరికలు 7 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ హెచ్చరికలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పంట ఆల్మోస్ట్ చేతికొచ్చే సమయంలో ఈ వర్షాలు తీవ్రతతో కూడిన వర్షాలు అనేవి ఒక విధంగా పంటకు నష్టాన్ని చేకూరుస్తాయి కాబట్టి ఒక విధంగా రైతులకు ఇవి హాని చేస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి తుఫాన్తో కూడినటువంటి వర్షాలు కాబట్టి ఈ పంట చేతికొచ్చే సమయంలో వర్షం అనేది ముఖ్యంగా పత్తి చేలు అనగానే పత్తి పంట దెబ్బతింటుంది. అలాగే చూసుకున్నట్లయితే వరి చేలు వచ్చేసరికి ఇప్పటికే రైతాంగానికి చేల్లో ఎక్కువ నీరు ఉంటే ఎక్కడైతే మనకి తీవ్రతతో కూడిన వర్షాలు ఉంటాయో ఆ సమయాల్లో పంటలకు ఉన్నటువంటి నీరుని కొంచెం విడిచిపెట్టడం వల్ల ఈ యొక్క వచ్చేటువంటి వర్షాల వల్ల కూడా ఎక్కువ మళ్ళీ పంటలోకి అధికంగా మొత్తంలో నీరు చేరుతుంది కాబట్టి పంట నష్టం వాటిల్లకుండా ఉండడానికి కూడా ఇప్పటికే జాగ్రత్తలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు ఆంధ్ర తీరం గుండా కూడా ఇప్పటికే తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఇటు మత్స్యకారులకు అయితే ఏంటి తీరం యొక్క ఈ యొక్క అల్ల తాకిడి తీవ్రత కూడా ఎప్పటికప్పుడు ఆయా నివేదికల ద్వారా తీరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క నివేదికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఏ అయితే జిల్లాలకు మనకు ఈ యొక్క హెచ్చరికలు అనేవి తీవ్రత కూడినవి ఇప్పటికే ఆయా యంత్రాంగానికి కూడా పంపించడం, అలాగే ఈ యొక్క వాతావరణానికి సంబంధించినటువంటి సమాచారం కూడా వ్యవసాయ శాఖ సిబ్బందులకు కూడా పంపించడం అనేది జరిగింది. ఎప్పటికప్పుడు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే తీవ్రత కురిసిన వర్షాలు ఉంటాయో ఆ సమయాల్లో రైతులు ముఖ్యంగా పంట చేలలో అనేది తిరగడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఈదుడుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయాల్లో పంట పొలాల్లో తిరిగితే ప్రాణ నష్టం ఎక్కువ వాటిల్లుతుంది కాబట్టి పంట పొలాల్లో తిరగడం కానీ ఎత్తైన చెట్ల కింద నీడ ఉండడం అనేది చేయకూడదు. ముఖ్యంగా శిథిలమైనటువంటి భవనాల్లో కూడా ఈ సమయాల్లో
కదలడం అనేది కూడా చేయకూడదు. ఎలక్ట్రానిక్ డివైజెస్కి వీటికి దూరంగా ఉండడం అనేది కూడా ఎప్పటికప్పుడు ఆ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. సో రానున్న 2 రోజులు తీవ్రత కూడిన వర్షాలు అనేవి ముఖ్యంగా ఇటు ఉత్తర అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉంటాయి కాబట్టి ఇప్పటికే సంబంధించినటువంటి అధికారులకి ఈ యొక్క హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు జిల్లాల వారీగా అలర్ట్స్ అయితే ప్రకటించేశారు. అలాగే అందరితో సమన్వయం చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే ఇవాళ మేఘావృతమైన వాతావరణం ఉంది. అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి. అంటే ఈ 2-3 రోజులు ఇక్కడ ఏమైనా రెయిన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటారా? సిటీకి వచ్చేసరికి ముఖ్యంగా ఇటు మేఘాకృతమైనటువంటి వాతావరణం కొనసాగుతూ ఉంటుంది ఈరోజు రేపు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క తుఫాను తీవ్ర తుఫాను తీరాన్ని తాకుతుందో ఆ సమయంలో తీవ్రతతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి. సో ముఖ్యంగా ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క వర్ష తీవ్రత అధికంగా కొనసాగుతుంది. సిటీకి వచ్చేసరికి దీని యొక్క తీవ్రత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇటు మేఘాకృతమైనటువంటి వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సిటీలో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారా? ఎందుకంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే వర్షాలు పడట్లేదు హైదరాబాద్‌లో. మేబీ ఇక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమైనా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఇటు ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం ఈ యొక్క కలర్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. సిటీ కన్సర్న్కి వచ్చేసరికి ఒకేసారి తీవ్రతతో కూడినటువంటి జల్లులు అనేవి వచ్చినప్పటికీ కూడా అవి భారీ వర్షానికి దారితీయవనే చెప్పొచ్చు. సో సిటీకి వచ్చేసరికి మనకి ఎటువంటి భారీ వర్ష సూచన అనేది కూడా ఈరోజు రేపు కొనసాగే అవకాశం లేదు. కానీ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అప్పుడప్పుడు మధ్యలో తీవ్రత కూడిన జల్లులు అనేవి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి ఈ యొక్క సిటీకి అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం లేదు. కానీ ఎప్పుడైతే తీవ్రత పెరుగుతుందో అప్పుడు మాత్రం హెచ్చరికలు అనేవి జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఈ మోంతా తుఫాను ఎప్పటి వరకు బలహీనపడే అవకాశం ఉందంటారు? ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, మనం ఎక్స్పెక్ట్ చేసాం అక్టోబర్ 1, 2 వీక్‌లోనే ఋతుపవనాలు తిరోగమనం చెందుతాయి అని అనుకున్నాము. కానీ ఇటు తీరా చూస్తే ఇప్పుడు మనకు ఈ మోంతా తుఫానుగా మారడం, ఇప్పుడు మనకు ఎఫెక్ట్ పడడం చూస్తున్నాము. అంటే ఇది ఎప్పుడు బలహీనపడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే సగటున కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లైమటాలజికల్ ప్రకారం కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనకి 1 నుంచి 2, 3 ఈ యొక్క తుఫాన్లు అనేవి ఇటు బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఏదైతే మోంతా తుఫానుగా కొనసాగుతుందో ఇది ప్రస్తుతం తీవ్ర తుఫానుగా అయితే కొనసాగుతుంది. సో ఒక్కసారి ఇది ల్యాండ్ అంటే తీరాన్ని తాకిన తర్వాత దాని యొక్క దిశని బట్టి దాని యొక్క తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో అప్పుడు దీనికి సప్లై అయ్యేటువంటి ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ కాలం అందుకని ఓషన్లో సముద్రంలో ఉన్నప్పుడు ఎక్కువ మనకి డెప్త్లో వాటర్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ల్యాండ్కి వచ్చిందో అప్పుడు ఎనర్జీ అనేది కట్ అవుతుంది కాబట్టి గ్రాడ్యువల్గా క్రమేపీ ఈ యొక్క మోంతా తుఫాన్ అనేది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీని యొక్క పరిణామం ఈరోజు అంటే అనగా 28 అక్టోబర్ 29 అక్టోబర్ వరకు కూడా కొనసాగి 30 కల్లా కూడా ఈవెన్ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా 30 కల్లా కూడా మనకి తెలంగాణకు వచ్చేసరికి ఈ యొక్క తీవ్రత అనేది తగ్గుతుందనే చెప్పవచ్చు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాము. అంటే సముద్రం ఉంటుంది కాబట్టి అక్కడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. పైగా ఎక్కడైనా సునామీ వస్తుందా అన్న కోణంలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఎందుకంటే శ్రీకాకుళం చూస్తున్నాము, ఇటు వైజాగ్ చూస్తున్నాం. అంటే అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు అంటారు ఈ 2-3 రోజుల్లో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మోంతా ప్రస్తుతానికి ఇప్పుడు తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది కాబట్టి ఈ సమయంలో సముద్రంలో ఉన్నటువంటి అలల తీవ్రత కూడా ఎగిసిపడేటువంటి తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క మోంతా తుఫాను ఈ యొక్క తీరాన్ని తాకుతుందో అప్పుడు అలలు అనేవి ఎగిసిపడే టైంలో ఈ ఒక విధంగా నార్మల్ హైట్ కంటే కూడా కొంచెం ఎత్తు పెరగడానికి అలా ఎత్తు అనేది పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో నష్టం అనేది కూడా వాటిల్లుతూ ఉంటుంది. సో ఒక విధంగా ప్రస్తుతం ఇది చూసుకున్నట్లయితే క్రాసింగ్ లైన్ కూడా చూసుకున్నట్లయితే ఇటు మచిలీపట్నం నుంచి కళింగపట్నం కాకినాడ తీరం
పరిసర ప్రాంతాల్లో తీరం దాటుతుంది అనేది ఇప్పటికీ అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఈ తీరం దాటిన తర్వాత క్రమేపీ ఇది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా ఒక 2-3 డేస్‌లో తగ్గే అవకాశం ఉంటుందంటారా ఈ తీవ్రత? ఒక విధంగా ఎప్పుడైతే తీరాన్ని తాకుతుందో అప్పటి నుంచి క్రమేపీ ఈ యొక్క తగ్గుముఖం అనేది పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎనర్జీ లెవెల్స్ అనేవి దీనికి ఎనర్జీ సప్లై చేసే వాటర్ సోర్స్ అనేది కట్ అయిపోతుందో అప్పుడు క్రమేపీ బలహీన పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా దీని యొక్క పరిణామం అనేది 28, 29, 30 కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. రాకాసి అలలు ఎగిసి పడడం ఒక పక్క చూస్తూనే ఉన్నాము. ఆల్రెడీ అక్కడ హాలిడేస్ ఇచ్చేశారు పిల్లలకి. అలాగే ఇటు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక్కడ మనం కూడా చూడొచ్చు పూర్తిగా అంటే ఇందాక మనకు ఐఎండీ ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఆల్రెడీ రెడ్ అలర్ట్ కూడా ఈరోజు కొనసాగుతోంది. ఇక్కడ మనకు అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2-3 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అయితే ముఖ్యంగా రేపు విషయానికి వస్తే మాత్రం రెడ్ అలర్ట్స్ లేకపోయినప్పటికీ ఆరెంజ్ అలర్ట్ మాత్రం ఒక 12 జిల్లాలకి ఉంది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా 7 జిల్లాలకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఇంకో పక్క మాత్రం ఇటు రైతులు కూడా ఇప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క చూస్తూనే ఉన్నాం, భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ అంటే ఇప్పుడు పత్తి సమయం, పంట చేతికొచ్చే సమయం కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అంటే వారు ఏదైతే పంటను పండిస్తున్నారో ఆ పంటను జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది. మరి తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే రైతులు కూడా ఎప్పుడైతే ఈ వర్షం పడుతున్న సమయంలో దాదాపు 50 నుంచి 100 వరకు ఈ గాలి వేగం ఉంటుంది. కాబట్టి దీనికి ఇది ఎక్కడ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం మేఘకృతమైన వాతావరణం ఉన్నప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే సంభవిస్తాయి. భారీ వర్షాలకు మాత్రం ఎక్కడ అసలు సూచనలు అయితే కనిపించట్లేదు అని అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ సమాచారం. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.